ప్రతి ఉదయంలాగే ఈరోజు కూడా మొదలైంది. కానీ ఈరోజు రాముకు తెలియదు తన జీవితంలో ఒక చిన్న మార్పు నిశ్శబ్దంగా ప్రారంభమవుతుందని. ఉదయం లేవగానే రాము అద్దం ముందు నిల్చున్నాడు. తన ప్రతిబింబాన్నే అద్దంలో చూసుకుంటూ, జుట్టు దువ్వుకుంటూ, లోపలెక్కడో ఒక తపన. ఇలా కాదు, ఒకరోజు నేను ఎలాగైనా ఎదగాలి, అమ్మా నాన్న వాళ్ళని గర్వపడేలా చెయ్యాలి. ఇంటినుంచి బయల్దేరే ముందు దూరంలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివస్మరణం చేసుకుని చేతులు జోడించి, దేవుడా, నా కష్టం వృధా కాకుండా చూడు, నా అమ్మ నమ్మకాన్ని నిలబెట్టాలి అని కోరుకుంటూ కాలేజ్కి వెళ్ళేవాడు. రాము సైకిల్ పార్క్ చేస్తూ తలెత్తి చూశాడు. తలెత్తగానే అతని ముఖంలో ఏదో తెలియని ఆనందం, ఒక చిన్న ఆశ్చర్యం మెల్లగా కనిపించాయి. ఆ ఆనందం వెనక కారణం దూరంలో నిలబడి ఉన్న ఆమె చూపే. అది ప్రేమ, లేక విధి రాసిన మొదటి పేజీనా? ఇప్పుడే చెప్పలేం. కాని ఒక విషయం మాత్రం నిజం. ఆ రోజు వారి కథలో మొదటి అధ్యాయం మొదలైంది. తెలుసుకోవాలంటే మళ్ళీ కలుద్దాం.